బిగ్ డిబేట్. 1,00,000 కోట్లు బీజేపీ టీఆర్ఎస్ను కుదిపేస్తున్న అంశం, రాష్ట్రానికి కేంద్రానికి మధ్య చిచ్చుపెట్టిన అంశం, రాష్ట్ర ప్రజానీకానికి ప్రజలెవ్వరకు అర్థం కాని అంశంగా మారిన 1,00,000 కోట్లు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, అది తెలంగాణ అభివృద్ధిని దెబ్బతీసేలా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అబద్ధాలు చెప్పి తెలంగాణను అవమానపరిచారని, రాష్ట్రం వదిలి వెళ్లే లోపు అమిత్ షా క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. రాష్ట్రానికి కేంద్రం 1,00,000 కోట్లు ఇచ్చిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాస్తవానికి కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎన్ని నిధులు వచ్చాయో ఆయన లెక్కలతో సహా వివరించారు. తాను చెప్పిన లెక్కలు తప్పని తేలితే నిరూపిస్తే రాజీనామా చేస్తానని కూడా సవాల్ విసిరారు. అయితే 3 ఏళ్లలో 1,00,000 కోట్లు పైగా ఇచ్చాం, ఇది నిజం, అది సాయం కాదు, మా ప్రభుత్వ బాధ్యత అని అమిత్ షా అన్నారు. గత ప్రభుత్వాలు నిధులు ఇవ్వలేదు, మేమిచ్చాం, అది మాత్రమే ప్రచారం చేస్తున్నామని కూడా ఆయన చెప్పారు. 2019లో అధికారంలోకి రావడం ఖాయమని కూడా అమిత్ షా తేల్చి చెప్పారు. ఇదే ఇవాల్టి బిగ్ డిబేట్. ఇవాల్టి చర్చలో పాల్గొంటున్నారు వేణుగోపాల్ రెడ్డి గారు, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి, తాడూరి శ్రీనివాస్ గారు, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్, టీఆర్ఎస్ నాయకులు, అలాగే కొనగల మహేష్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి. వేణుగోపాల్ రెడ్డి గారు, అమిత్ షా వచ్చారు, 1,00,000 కోట్ల ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇవ్వలేదని రాష్ట్రం అంటోంది. నిజానికి రాష్ట్ర ప్రజలకు, సామాన్య ప్రజానీకానికైతే ఇది అర్థం కాని అంశం. 1,00,000 కోట్లు ఇచ్చారా, ఇస్తే ఏ రూపంలో ఇచ్చారు, ఎవరు ఎంత ఖర్చు పెట్టారు, ఇక్కడి నుంచి రాష్ట్రం నుంచి కేంద్రానికి ఎంత వెళ్ళింది, కేంద్రం ఎంత ఇచ్చింది, సామాన్య ప్రజలకు అర్థం కాని విషయం. అయితే అర్థం కానప్పుడు కాకి లెక్కలని సామాన్య ప్రజలు అనుకుంటున్నటువంటి లెక్కల గురించి మనం సామాన్యంగా వింటున్నటువంటి మాట. అయితే నిన్న సీఎం అన్నారు, ఇది కాకి రెట్టంత మాత్రమే ఇచ్చింది కేంద్రం అని. మొత్తానికి లెక్కలు ఏమన్నా ఉన్నాయా, సరైన లెక్కలు? ఇప్పుడు నేనేమన్నా అమిత్ షా ఇవాళ ఫస్ట్ టైం రాలేదు రాష్ట్రానికి, చాలాసార్లు వచ్చారు, దాదాపు 5-6 సార్లు వచ్చారు. వరంగల్కి వచ్చారు, సూర్యాపేటకు వచ్చారు, హైదరాబాద్కి వచ్చారు, కానీ ఎప్పుడూ ఇంత స్పందన రాలేదు ఇవాళ. కాబట్టి ఈసారి పర్యటన ఏదైతే 3 రోజులు జరిగిందో అది ఎవరికి ఎక్కడ కాలానో అక్కడ కాలింది. ఆ కాలిన తర్వాత పెడబొబ్బలు పెడుతున్నారు. దాంట్లో భాగంగానే ఈ లొల్లి అంతా. కాబట్టి మేమేమంటున్నామంటే స్పష్టంగా నేను అమిత్ షా లెక్కలు చెప్పిండు. ఇప్పుడు కాబట్టి ఇది ఏదైతే కేసీఆర్కి ఒకటి అలవాటైంది ఏంటంటే అసెంబ్లీలో ఏ పార్టీని మాట్లాడనియరు, బయటకు అందరిని పంపించేసి ఆయన అసెంబ్లీ నడుపుకుంటారు, పబ్లిక్లో మాట్లాడనియరు. కానీ నియంతృత్వంగా నడుస్తున్నది, కానీ అది ఎప్పటికీ నడవదు. కాబట్టి ఇవాళ ఆయన మాట్లాడిన తర్వాత ఎవరికి ఎక్కడ కాలిన తర్వాత మాట్లాడిన దాని మీద మేము ఏమంటున్నామంటే నిన్న స్పష్టంగా ఆయన పత్రికల్లో వచ్చి చెప్పిండు. ఏం చెప్పిండు? 96,706 కోట్లు మేము 14వ ఆర్థిక సంఘం కింద ఇచ్చాము. గ్రాంట్స్ కింద మేము ఇచ్చింది 9,900 కోట్లు. తర్వాత స్థానిక ప్రభుత్వాల గ్రాంట్స్ కింద ఇచ్చింది 8,764 కోట్లు. మౌలిక సదుపాయాల కల్పన కింద ఇచ్చింది 40,800 కోట్లు. వివిధ పథకాలకు ఇచ్చింది 12,000 కోట్లు. మొత్తం 1,27,370 కోట్లు నిన్న మీటింగ్లో లెక్క చెప్పిపోయాడు. ఒకవేళ రాజీనామా చేస్తా అన్నాడు కదా. ఇప్పుడు కేసీఆర్ చాలా మాట్లాడారు, రాజీనామాలు, తల నరుక్కుంటాలు, దళితులకు 3 ఎకరాలని, లేకపోతే దళితుని ముఖ్యమంత్రి అని చాలా మాట్లాడారు. ఇప్పుడు మనిషి యొక్క మాటకు విశ్వసనీయత ఉండాలి. ఒకవేళ దానికి స్టాండ్ అయితే మేము స్టాండ్ అవుతాం. ఒక రిటైర్డ్ జడ్జిని పెట్టేసి అన్నీ ఆన్లైన్ లెక్కలే కదా, రికార్డ్ లెక్కలే కదా, ఏది ఎవరు అబద్ధం చెప్పేదానికి వీల్లేదు కదా, నువ్వు నేను మాట్లాడుకుంటే లాభం లేదు కదా. ఒక స్టాండ్ కావాలి. స్టాండ్ అయితే భారతీయ జనతా పార్టీ చాలా వరకు ఇంకొక విషయం, సాధారణంగా రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా కింద రాష్ట్రానికి అది కూడా చెప్తున్నా నేను చెప్పండి, మీరు అడిగేది అర్థమైంది నా. కేసీఆర్ గారు నిన్న రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడాడు, కేంద్రం మిథ్య అన్నాడు. ఏంటిదండి? భారత పౌరసత్వం ఒకటే ఉంటుంది. దేశానికి స్వాతంత్రం వచ్చింది, పరిపాలన సౌలభ్యం కొరకు రాష్ట్రాలు, జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. ఆఫ్టర్ ఆల్ 5 yearsకి ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయితే కేంద్రం మిథ్య అంటే ఏమన్నట్టు? అంటే నీకు తెలంగాణ పౌరసత్వం ఉందా, లేకపోతే మీ ఏమైనా సొంత ప్రాపర్టీ మీదేమన్నా తెలంగాణ? కాబట్టి తప్పు అయినా మాట్లాడితే అప్రజాస్వామ్యంగా మాట్లాడుతున్నారు, అన్పార్లమెంట్ మాట్లాడుతున్నారు. కేంద్రం మిథ్య అనేది దేశద్రోహం కింద వస్తుందండి. కేంద్రం ఎట్లా మిథ్య అవుతుంది అంటే ఈ దేశాన్ని నువ్వు తిడతావా? ఈ దేశానికి ఓ రాజ్యాంగం ఉన్నది, ఓ పార్లమెంటరీ వ్యవస్థ ఉన్నది, అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. కాబట్టి జ్ఞానంలో కూడా మాట్లాడితే ఎట్లా? ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడేది? కేంద్రం మిథ్య అవుతుందా? అచ్చా, ఇస్తున్నాం, ఇవాళ మేము అడుగుతున్నాం, ఇవాళ ఇక్కడ నుంచి మేము ఇస్తున్నాం. ఆయన ఇచ్చేది ఏంటండి? ఇక్కడ దేశవ్యాప్తంగా ప్రజలు పన్ను కడుతున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎవరి పరిధి? కేంద్రం పరిధిలో ఉన్నది. కేంద్రం పరిధిలో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ ఈ 3 ఏళ్లలో పెరిగిందా లేదా? ఎంతమందిని స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం కానీ, నోట్ల రద్దు కానీ, రకరకాల బినామీ ఆస్తుల చట్టాలు తీసుకొచ్చి ట్యాక్స్ని పెంచింది కేంద్ర ప్రభుత్వం. నువ్వే చెప్తున్నావు నరేంద్ర మోడీ చేసిండని. దానివల్ల నీకు ఆదాయం వస్తున్నది. నీ పరిధిలో ఉన్న సేల్స్ ట్యాక్స్ ఏదైతే ఉన్నదో తగ్గిందని మొన్న బడ్జెట్లో నువ్వు చూపించుకున్నావు. స్టాంప్ డ్యూటీ తగ్గిందని పెట్టుకున్నావు, కానీ ఒక ఎక్సైజ్ మందుదాయ దానికి మాత్రం పెరిగిందని చూపించుకున్నావు. మా పరిధిలో ఉన్న ట్యాక్సెస్ మేము ఎట్లా
ఎట్లా కలెక్ట్ చేసినాం అనేది ప్రూవ్ చేసి నీకు ఆదాయం ఇస్తుంటే రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో రాష్ట్రం నుంచి తెలంగాణ నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో 50,013 కోట్ల రూపాయలు వెళితే అక్కడి నుంచి పన్నుల రూపంలో రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా 24,561 కోట్లు. రైట్. ఈ 3 ఏళ్ల కాలంలో మొత్తం ఇచ్చింది 67,390 కోట్ల రూపాయలు మాత్రమే. ఇక మీరు ఎక్స్ట్రా చేసింది ఏంటి? 1,00,000 కోట్లు ఏంటి? ఎక్కడి నుంచి వచ్చాయి? తెలంగాణ నుంచి వచ్చింది ఇంత ఆదాయము అనేది చెప్పి తప్ప అది మా ప్రభుత్వ పరిపాలన వల్ల వచ్చింది ఆదాయం. కేంద్రానికి ఒకవేళ అది నిజమా అబద్ధం తర్వాత ఒకవేళ అంత ఆదాయం కేంద్రానికి పోయిందని అంటే మా గొప్పతనం వల్ల పోయింది. అంతకుముందు ఎంత ఆదాయం పోయిందో నువ్వు చెప్పరాదు. మా 2014 ముందు నీకు ఎంత గ్రాంట్స్ వచ్చినాయి ఉన్నది, అది కూడా ఉన్నది. 13వ ఆర్థిక సంఘం ఫస్ట్ అప్పుడు ఎంత ఇచ్చింది వీళ్ళకు? ఓన్లీ 9,795 కోట్లు మాత్రమే వచ్చింది. 95 కోట్లు మాత్రమే వచ్చింది. ఏది 13వ ఆర్థిక సంఘంలో. 14వ ఆర్థిక సంఘంలో ఇంత వచ్చింది. తర్వాత గ్రాంట్స్ కింద ఎంత వచ్చింది? 2,110 కోట్లే. మేము ఇచ్చింది 9,900 కోట్లు. ఇది 2014 కంటే ముందు. స్థానిక ప్రభుత్వాల కింద వచ్చింది 2,249 కోట్లే. మేము ఇచ్చింది 8,764 కోట్లు. కాబట్టి ఈ రకంగా ప్రతి దాంట్లో మేము గవర్నమెంట్ రాకముందు ఉన్నది ఇచ్చింది, మేము వచ్చినాక వచ్చింది. ఇది ఎందుకు జరిగింది? రాష్ట్ర అభివృద్ధికి ఇంకోటి కూడా నిన్న సంతోషించాల్సిన విషయమే. ఒక్క విషయం, అమిత్ షా గారు మాట్లాడి నేను హుందాగా మాట్లాడాడు. ఇది తెలంగాణ ప్రజల హక్కు. బాధ్యతగా మేము పారదర్శక పరిపాలన ఇచ్చి నిధులు ఇచ్చినాం కాబట్టి చెప్పుకునే హక్కు మాకున్నది. మేము చేస్తున్నదాన్ని చెప్పుకుంటున్నాం. తెలంగాణ ప్రజల హక్కు, ఇది మా సొంత డబ్బు ఏం కాదని చెప్పిండు. కానీ కేసీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారు? ఈ ప్రాపర్టీ నా తెలంగాణ నా ప్రాపర్టీ, ఇది నా సొంత ఆస్తి, నేనేదో ఇచ్చిన అనే ఫీలింగ్ లో ఈయన ఇయ్యలేదు. మా పరిపాలనలో పారదర్శక తీసుకొచ్చి మేము ట్యాక్స్ పరిధిని పెంచి దాన్ని రాష్ట్రాలకు ఇస్తున్నామని మేము చెప్తున్నాం. రాష్ట్రానికి రావాల్సిన దాంట్లో ఇచ్చారు, అదనంగా ఇచ్చారని మీరు చెబుతున్నారు. ఇంకా రావాల్సింది కూడా చాలా ఉంది. సిఎస్టీ కింద రావాల్సినటువంటి బకాయిలు ఎంత రావాలి, ఎంత చెల్లించారు, అలాగే కరువు కోసం కరువు నివారణ కోసం దానికోసం కోరినటువంటి నిధులెన్ని, ఇచ్చిన నిధులెన్ని, అడిగిందెన్ని, వచ్చిన ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే పంచలేని శక్తి ఆ ప్రభుత్వాన్ని. ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే ఎన్యూమరేషన్ చేయలేదని చెప్పుకున్నారు వాళ్ళు. కాబట్టి ఒక నిమిషం, మేము వచ్చినాక ఆదాయం రాష్ట్రానికి పెరిగిందా తగ్గిందా అనేది ప్రధానమైన సమస్య. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న ట్యాక్సెస్ తగ్గినాయా పెరిగినాయా, కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న ట్యాక్సెస్ తగ్గినాయా పెరిగినాయా, ఎవరి పరిపాలన ఎట్లా ఉన్నది అనేది ఈరోజు స్పష్టంగా అంకెల రూపంలో ఆన్లైన్ లో ఉన్నది. దీనికి 1 గంట డిబేట్ లో కాదు, కూర్చోవాలంటే దాన్ని పెట్టండి మీరు మీడియా తీసుకొని, దానికి మేము సిద్ధమైతాం, దానికి కూర్చుందాం. నీ రాజీనామా నువ్వు సిద్ధంగా, మాకేం టార్గెట్ పెడతావు మాకు పెట్టు, మేము సిద్ధం. కాబట్టి ఇవాళ కేసీఆర్ స్పందించింది కాబట్టి అమిత్ షా ప్రోగ్రాం విజయవంతమైందని మేము గర్వపడుతున్నాం. రైట్. పెరిగినాయా తగ్గినాయా అనేది మీ ఎన్పీ అకౌంట్లు పెరిగినాయి, మీ డిజిన్వెస్ట్మెంట్లు చేసుకొని ఖజానా పెంచుకున్నారు, రాష్ట్రాలకు ఏమి ఇచ్చింది లెక్కలు చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రులు. దాన్ని మీరు శాంక్టిటీ రాజీనామా సవాల్ కూడా చేసినాం కదా. దమ్ముంటే ఈ రోజు అమిత్ షా గారిని మీట్ పెట్టండి. ఎవరైతే 1,00,000 కోట్లు అన్నారు, ఎవరు ప్రూవ్ చేయాలి? బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఎవరి మీద చట్ట ప్రకారం ఎవరైతే క్లెయిమ్ చేసుకుంటారో 1,00,000 కోట్లు క్లెయిమ్ చేసుకుంటారో చెప్తున్నారు కదా, వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పిన చెప్పిందో లేదా మీ దగ్గర ఉన్నదే అదే కదా, అమిత్ షా చెప్పిందే మీ దగ్గర ఉంది. మీ దగ్గర ఉన్నటువంటి లెక్కల పైన ఏమైనా అనుమానాలు? నేను పదే 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 అన్నున్నప్పుడు కూడా చెప్పిన, బీజేపీ అంటేనే ఈ దేశంలో బడా జూట పార్టీ. దీనంత అబద్ధాల పుట్ట అసలు ఈ దేశంలో ఏ పార్టీ లేదు. ఎట్లా చెప్తారంటే ఇక దొంగే దొంగ దొంగ అంటే ఇక నిజంగానే 4 సార్లు అంటే ఇది కుక్క కాదు మేకపిల్ల అనే ఒక కథ ఉంది చూడు. ఆ కుక్కని మేకపిల్ల చేసేది బీజేపీ వాళ్ళ కార్యకర్తల వంతు, ఆర్ఎస్ఎస్ వాళ్ళ వంతు. ఆ రకంగా మాట్లాడతారు. 10 సార్లు అబద్ధం చెప్పారు కాబట్టి, అప్పుడు వచ్చినప్పుడు అబద్ధం, మొన్న వచ్చినప్పుడు అబద్ధం, నిన్న అబద్ధం చెప్పినారు కాబట్టి ముఖ్యమంత్రి గారి స్పందన. ఈరోజు మీరు మాట్లాడుతున్నది ఏంటండి? ఆ రోజు నినాదం ఈ రోజు తీసుకున్నది కాదు. కేసీఆర్ గారు పార్టీ పెట్టిన మొట్టమొదటి నినాదం రాష్ట్ర జవాబు చెప్తున్నా వినండి. లెక్కలకొస్తా ఆగండి, లెక్కలకొస్తాను ఆగండి, లెక్కలకొస్తాను. ఈశ్వర్ గారు ఈశ్వర్ గారు వారు మాట్లాడినారు, విశ్వసనీయత మాట్లాడినారు. అబద్ధం అని కేంద్ర ముఖ్యమంత్రి గారు చెప్పి అబద్ధం అన్నారు. మీరు చెప్తున్నాయన్ని కేంద్రం విద్య అన్నటువంటి ఎన్టీ రామారావుతో పొత్తున్నటువంటి పార్టీ ఏదండి రాష్ట్రంలో? ఆనాడు వెంకయ్య నాయుడు గారికి తెలియదా కేంద్రం విద్య అన్న ఎన్టీ రామారావు? ఆనాడు నుండి ఈ రోజు వరకు గవర్నర్ వ్యవస్థనే తెల్ల ఏనుగు వ్యవస్థ అన్నారు. ఈ రోజు ఆ పార్టీతో నువ్వు కవలించుకోలేదా? ఆనాడు నుండి ఈనాడుతో ఇక్కడ మాట్లాడటం ఒకటే, రాష్ట్ర ఏర్పాటు మా జన్మ హక్కు, రాష్ట్ర అభివృద్ధి మా పౌర హక్కు.
మేము పన్నులు కడతా ఉన్నాం, పన్నులలో నుంచి వాటా మాత్రము లెక్కలు తీసినాం, మిగతా ఎన్నో నిధులు ఉన్నాయండి, ఎన్నో గ్రాంట్లు ఉన్నాయి, ఆ లెక్కల జోలికి పోలే. నిన్న చెప్పిన లెక్కలలో మీరు అడిగినటువంటి 50,000 చిల్లర అకౌంట్ ఏది? ఈ రాష్ట్రాలు కట్టిన పన్ను. మాకు వచ్చిన 24,000 కోట్లని మేము లెక్కలు చెప్తా ఉన్నాం కదా, మిగతా విషయాలు చెప్తాను. ఈ రోజు మోడల్ స్కూల్ వ్యవస్థ యూపీఏ తెస్తే ఆ వ్యవస్థని మాకు రాష్ట్రానికి ఒక గుదిబండలాగా తయారు చేసి పెట్టినారు. ఈ రోజు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్, ఆ టీచర్ల నియామకాలు, ఈ రోజు దేశంలో యూపీఏ టైంలో 13% నిరుద్యోగ వ్యవస్థ ఉంటే ఈ రోజు నిరుద్యోగ శాతాన్ని మీరు 19% పెంచిర్రు. దేంట్లో పెంచినారండి? పెంచినారు మీరు. మాల్యా లాంటి లండన్ కి ఎగవేతదారులని ఎంపీలని బయటకు పంపించే వైనం మీరు చేసినారు. లక్షల కోట్ల రూపాయలు ఎంపీ అకౌంట్ రికవరీ చేయ చేతన అయితే లేదు. ఈ రోజు 17,000 కోట్ల రుణాలు రైతులకు చేస్తే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. బీహార్ ఎన్నికల ముందు 1,00,000 కోట్లు అన్నారు, కాశ్మీర్ ఎన్నికల ముందు 1,00,000 కోట్లు అన్నారు, యూపీ ఎన్నికల ముందు 1,00,000 కోట్లు అన్నారు. ఇలా 2 ఎన్నికలుంటే తెలంగాణకు వచ్చి సబ్జెక్ట్ చెప్తా ఉన్నారు. ఈ 1,00,000 కోట్ల ఊత పదం బీజేపీకి ఈశ్వర్ గారు 1,00,000 కోట్ల ఊత పదం ఈ బీజేపీకి ఎప్పుడు వస్తుందంటే ఎక్కడెక్కడ ఎన్నికలలో గెలవాలో 1,00,000 కోట్లు అని చెప్తా ఉంటారు. 1,00,000 కోట్లు కన్ఫర్మ్ చెప్పు. ఈ రోజు 1,00,000 కోట్ల లెక్క చెప్పండి మీరు. రావాల్సిన చాలా ఉన్నాయని చెప్తున్నారు. రాష్ట్రానికి 1,00,000 కోట్లు ఇచ్చామని బడ్జెట్ అవసరం లేని హైకోర్టు విభజన చేసిరా, ఈ రోజు శీలా మీడియా లాంటి కార్పొరేషన్ విభజన చేసిరా, ఏం చక్కగా చేసిరా. అక్కడ రాముని గుడి కట్టలేదు, ఇక్కడ భద్రాచలంలో రాముని ఎవరు అబద్ధాలు ఎవరు జూట ఎన్నికల హామీలు ఎవరు ఇచ్చిండ్రు? జూటా పార్టీ దేశం లేదంటే మీరే. దళిత ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులకు జూటా అనేది చెప్తుంది. మీరు ఇచ్చిన వేణుగోపాల్ రెడ్డి గారు ముఖ్యమంత్రి లేకపోతే ఎవరైనా ప్రజలు చెప్తారు. 2 ఏళ్ళు వస్తాయి, ఇంకా 2 ఏళ్ళు అయితే ప్రజలు చెప్తారు. ఆ విషయాన్ని కూడా మహేష్ గారు, రాష్ట్రానికి 1,00,000 కోట్ల రూపాయలు వచ్చినటువంటి పరిస్థితి ఏదన్నా కాంగ్రెస్ పార్టీ గుర్తించిందా? నిజానికి కేంద్రం రాష్ట్రానికి పన్నుల రూపంలో అంటే వాటాల రూపంలో ఇచ్చేటటువంటి నిధులు కానీ, కేంద్ర ప్రభుత్వాల రూపంలో వచ్చేటటువంటి నిధులు కానీ, లేకపోతే రాష్ట్రాలకు హక్కులుగా వచ్చేటటువంటి నిధులు కానీ ఇవి ఉంటాయి. ఇవి కాకుండా ఇచ్చిన వాటిని ఎక్స్ట్రాగా మనం చెప్పుకోవాలా 1,00,000 కోట్లని, లేకపోతే ఇందులో భాగంగానే ఇచ్చినవన్నీ కలిపి ఒక 1 మినిట్ ఈ రూపంలో కాకుండా రాష్ట్రాలకు వాటాలకు వాటి హక్కుల పరిధిలో వచ్చే వాటిని కూడా మేము ఇచ్చిన నిధులుగా కేంద్రం చెప్పుకునేటటువంటి అవకాశం ఉంది. యూనివర్సిటీలు ఇచ్చినా అన్నారు, ఇచ్చిరా? లెక్కలకు వచ్చేది మీరు కూడా సిటిజన్ ఆఫ్ తెలంగాణ కదా, ఏమి ఇచ్చింది ఏమి ఇయ్యింది మీకు తెలియదా? రైట్, మహేష్ గారు. ఈశ్వర్ గారు, అమిత్ షా గారి టూర్ జరుగుతున్న మొదటి 2 రోజులు ఇదేదో ఆయన టైం వేస్ట్ చేసుకుంటున్నాడు. ఇక్కడ వారి భజన బాధింత్రీలు ఎవరు లేరు. ఇది ఒక ఉద్యమగడ్డ. ఈ వాసన తెలియనటువంటి వ్యక్తి, ఈ ఉద్యమ స్ఫూర్తి తెలియనటువంటి వ్యక్తి ఇక్కడ తిరిగితే పెద్దగా ఒరిగేదేం లేదని మేము భావించినాం. కానీ 3వ రోజు తెలంగాణ ప్రజలకు కొంత మేలు జరిగింది. ఏంటి ఆ మేలు అంటే, ఈ 2 టీఆర్ఎస్ బీజేపీ యొక్క దోబుచ్చులాట, వీళ్ళ యొక్క బిహైండ్ తెర వెనుక లవ్ స్టోరీ నిన్న పటాపంచలైంది. ఎందుకు అంటున్నానంటే, ఇన్ని రోజులు మేము 1,20,000 కోట్లు ఇచ్చినామని చెప్పి కేంద్రం చెప్తుంది. మీరు 29 రాష్ట్రాలు, ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలకు కాకుండా తెలంగాణకి ఏమైనా ప్రత్యేకంగా ఇస్తే ఈడొచ్చి ఏదో మొహం పెట్టుకొని చెప్పడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణకు ప్రత్యేకంగానే చెప్పారు, తెలంగాణ ప్రత్యేకంగా చూస్తున్నామని కూడా చెప్పారు. ప్రత్యేకంగా చూస్తే సరిపోదు, వాళ్ళు టీమ్ ఇండియా అంటున్నారు, కానీ తెలంగాణ ఇప్పుడు ప్లేయింగ్ 11లో లేదు, రిజర్వ్ బెంచ్లోనే ఉన్నది ఇప్పటి వరకు కూడా. సో నేనేమంటున్నా, మీరు ప్రత్యేకంగా ఇవ్వాలంటే చాలా డిమాండ్లు ఉన్నాయి. దానిలో హైకోర్టు విభజన ఒకటి, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఒకటి, ఏదో ఒక సాగునీటి ప్రాజెక్టు, జాతీయ హోదా ఒకటి, అట్లాంటివి మీరేమైనా చేస్తే. గడ్కరీ గారు ఇక్కడ వచ్చి అనౌన్స్ చేసిపోయినారు 4 లైన్లు 6 లైన్లు, ఇవన్నీ కాలక్రమేణా జరిగేటి. అంతకుముందు బాటలే లేవు, కరెంటే లేదు, స్తంభాలు వేసినాం, హైపర్ టెన్షన్ వైర్లు వేసినాం, ఎల్ఈడి లైట్లు వచ్చినాయి. ఇప్పుడు ఇది కాలానుగుణంగా జరిగే అభివృద్ధిని కూడా ఇది మాదే 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 అని చెప్పుకోవడం వల్ల ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఒకటి అదొక పార్శ్వం. అంటే బీజేపీ ఈ తెలంగాణకి ఏం చేయలేదని ముఖ్యమంత్రి మాటలలో తేలిపోయింది. మేము చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తుంటే ముఖ్యమంత్రి గారు మిగిలిన టీఆర్ఎస్ నాయకులు మౌనంగా ఉన్నారు. అది ఈరోజు ముఖ్యమంత్రి గారి నోటి నుంచి విన్నారు కాబట్టి ప్రజలు కూడా అర్థమైంది, తెలంగాణకు బీజేపీ పెద్దగా ఏం చేసింది ఏం లేదు, సవితి తల్లి ప్రేమనే చూపించింది. ఒక అంశం. 2వ అంశం విషయానికి వస్తే, ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పింది ఏంటి, మేము కట్టిన పన్నులు ఇన్ని,
సాధారణంగా వారు వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా పన్నులు కడుతూనే ఉంటారు, కేంద్రం మనకు నిధులు ఇస్తూనే ఉంటుంది, డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కింద వస్తూనే ఉంటాయి. మేము పన్నులు కట్టినా మీరు అందులో ఇచ్చింది తక్కువనే. అయ్యా నేనేమంటాను, మీకు 3 ఏళ్ళు తెలంగాణ ఏర్పాటైనాక 3 ఏళ్ళ తర్వాత అమిత్ షా పర్యటన రోజే మీకు ఇది గుర్తొచ్చిందా? ఇన్ని రోజులు ఎందుకు మౌనంగా ఉన్నారు? అంటే మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజల యొక్క హక్కులను ఇన్ని రోజులు కేంద్రం వద్ద మోడీ వద్ద తాకట్టు పెట్టి ఉన్నారు ఇన్ని రోజులు. ఇది ప్రజలకు అర్థమైంది. నిన్న ఇన్ని రోజుల నుంచి ఎందుకు మాట్లాడలేదు? 1,00,000 కోట్లు ఇవ్వలేదు, రాష్ట్రానికి తన హక్కుగా రావాల్సిన వాటా మాత్రమే ఇచ్చారు. అది కేంద్రంలో ఎవరున్నా కూడా ఏంది నువ్వు ఏం చెప్పుకునేది ఏంది? దాంట్లో నువ్వు కాదు, ఇంకెవరైనా XYZ ఎవరిని కూర్చోబెట్టినా కేంద్రంలో ఇవ్వాల్సిందే. దాన్ని నువ్వు చెప్పుకునేది ఏముంది? దానికి ఏం ప్రత్యేకత రాదు. జనాల్లో ఇగో ప్రత్యేకంగా కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇగో హైకోర్టు ఏర్పాటు చేసినాము, అది కూడా మా చట్టంలో ఉన్న హక్కే, అది మీకు కొత్తగా ఇచ్చేది ఏం కాదు. ఓ జాతీయ హోదా ఇచ్చి 1,00,000 కోట్లు ఒక ప్రాజెక్ట్ ఇవన్నీ ఇచ్చినామని చెప్పుకుంటే ఇక్కడ ఎవరైనా వింటారు, 4 చప్పట్లు కొడతారు, 4 ఓట్లు పడతాయి, అంతేగాని ఒక్క నిమిషం. యూపీఏలో 75,000 కోట్ల రూపాయల రుణమాఫీని యూపీఏ ప్రభుత్వం చేసింది గతంలో. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఆదుకున్నది. ఎక్కడ కూడా నిమ్మకు నీరెత్తనట్టు, దున్నపోతు మీద వానబడ్డట్టు దేశవ్యాప్తంగా రైతులు తమిళనాడు రైతులు అక్కడ అన్నమో రామచంద్ర అని మొత్తం నగ్న ప్రదర్శనలు కూడా చేశారు. చివరాఖరికి మీరు చూసింది కదా, మూత్రం దాగిండ్రు అక్కడ. అంటే నిరసనలో భాగంగా ఢిల్లీ జంతర్ మంతర్లు అయినా కూడా కేంద్రం కనికరించిందా చెప్పండి మీరు? ఇప్పుడు నెల లోపల పరిష్కరిస్తానని పళనిస్వామి ప్రకటించిండు. 3 నెలలు అవుతున్నది, ఇప్పటివరకు ఏమైనా స్పందించిందా? సో కేంద్రము ఏ రాష్ట్రానికి చేస్తలేదు, తెలంగాణ కూడా చేయలేదు. ఏమన్నా మీరు మాట్లాడినప్పుడు నేను రాలేదు. రెండోది, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని విషయానికి వస్తే ఇన్ని రోజులు నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మాకు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలే, మాకు జాతీయ హోదా ఇవ్వాలి. మరి ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు? నీ స్వార్థం కోసం, నీ రాజకీయ ప్రయోజనాల కోసం, మీ మీద ఉన్న కేసులను కాపాడుకోవడం కోసం తెలంగాణ ప్రజలకు రావాల్సిన న్యాయబద్ధమైన హక్కులను తాకట్టు పెట్టిన కేంద్రం దగ్గర ముఖ్యమంత్రి నిజస్వరూపం కూడా నిన్న అర్థమైపోయింది. ఈ రెండు కూడా ఇంకో మాట గతంలో ఏమి ఇవ్వలేదు కేంద్రము. 2014 ముందు మేము ఇచ్చినామన్నారు. ఆ రోజు ఉన్న డెవల్యూషన్ ఆఫ్ ఫండ్ కింద ఎవరు ఆపే అధికారం లేదు, వచ్చే ఫండ్స్ వచ్చినాయి. కానీ దానికి అదనంగా మేము గర్వంగా చెప్తున్నాం, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినాం. నువ్వు ఇచ్చిన రాష్ట్రంలో కనీసం హైకోర్టు విభజన చేయలేకపోతున్నాం. బీజేపీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్. ఒకటి. రెండోది ఐటీఐఆర్. నువ్వు నిన్న హైదరాబాద్ ఏదైతే పార్లమెంటరీ సెగ్మెంట్ లో మాట్లాడినావో అదే సెగ్మెంట్ లో ఐటీఐఆర్ ఉంది. ఇక్కడ దేశంలో మొదటి ప్రాజెక్టు తెలంగాణకు, అది కూడా హైదరాబాద్ కి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. దాన్ని కనీసం నిధులు ఇయ్యక దాన్ని అటకెక్కించింది బీజేపీ. దాన్ని నిధులు తెచ్చుకోవడంలో విఫలమైంది టీఆర్ఎస్. వీళ్ళిద్దరూ కలిసి తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఈ రెండింటిని ప్రజలు గమనిస్తున్నారు. మీ ఆటలు జల్లవు, మీ మాయమాటలు ఇంకా నమ్మే పరిస్థితి లేదు. మోడీ అవ్వలేదు, కేసీఆర్ మాయమాటలు. ప్రజలు వాస్తవాలు అర్థం చేసుకుంటున్నారు. 2019లో వాళ్ళు ఒక నిర్ణయంతో ఉన్నారు. తెలంగాణ పూర్తి మెజారిటీతో మాట్లాడారు. ఇప్పుడు ఆంధ్రిక మేము ఇచ్చిన డబ్బులను ఖండించేద్దాము ఏ పార్టీకి లేదు. అంత ఉడుకుతే నేను మాట్లాడిన దాన్ని ఖండించండి తర్వాత, కానీ నేను మాట్లాడనీయకుండా ఆపడం అనేది దట్ ఈస్ నాట్ డెమోక్రసీ. సత్యాలా వన్ మినిట్ అయితే ఇప్పుడు మేము ఏమంటానంటే సబ్జెక్ట్ కన్ఫర్మ్ ఫస్ట్ మాట్లాడాలండి. అట్లా సైడ్కి పోతే ఎనైనా పోవచ్చు. ఆ బిల్లు పెట్టింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆ బిల్లులో ఉన్న లోపాలకు ఎవరు బాధ్యులు? కాంగ్రెస్ పార్టీ. హైకోర్టు రాకపోవడానికి ఎవరు బాధ్యులు? కాంగ్రెస్ పార్టీ. మీరు చెప్పారు హైకోర్టు మీద మాట్లాడిన కాబట్టి నేను మాట్లాడాల్సి, మీరు మాట్లాడకపోతే నేను మాట్లాడకపోదును, మళ్ళీ దాన్ని మాట్లాడిస్తలేరు. కాబట్టి ఈ బిల్లు పెట్టింది, బిల్లులో అవకతవకలు ఉన్నాయి, అన్ని చేసింది కాంగ్రెస్ పార్టీ. అయితే విషయం వినండి,
కాబట్టి ఆ బిల్లు పెట్టింది కాంగ్రెస్ పార్టీ, అందులో ఏమైనా లోసులు ఉంటే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఆ రాష్ట్ర 1 మినిట్ హైకోర్టు విభజన గురించి అమిత్ షా గారు అన్న మాట, అమిత్ షా ఏమన్నారు, హైకోర్టు తెలంగాణలో ఉంది, హైదరాబాద్ లో అంత సింపుల్ గా ఆగండి, ఒక్క నేను చెప్తా ఆగండి అన్నాడు. అనలేదని మేము అంటలేము. ఇప్పుడు మేమంటే ఆయన చెప్పిన హుందాగా మాట్లాడండి, చాలా హుందాగా మాట్లాడండి, వీళ్ళు తాపుకోసారు అన్నాడు, ఆ బిల్లు పెట్టింది వాళ్ళనే దాని మీద ఆయన మాట్లాడండి. అయితే రెండోది మేము ఏమంటున్నామంటే ఇవాళ ఏదైతే లెక్కలు చెప్పారో ఈ లెక్కలు తప్పని ఒక్క నిమిషం హైకోర్టు చెప్పారు, చాలా సార్లు చర్చ జరిగిందండి. హైకోర్టు అనేది ఎందుకు ఆగిందో మీకు తెలుసు, మాకు తెలుసు. కేంద్రం ఏమైనా ఆపుతున్నదా హైకోర్టు వచ్చేదాన్ని? కాబట్టి మీరు కూర్చొని మాట్లాడుకొని ముఖ్యమంత్రులు ఇద్దరు, మీరు సాటుకు పోయి కవలు ఇచ్చుకుంటారు ఇద్దరు ముఖ్యమంత్రులు, వీడికి వచ్చి పంచాయతీ పెట్టుకొని కేంద్రం మీద నెట్టేసి మీరు మాకు అన్ని తెలుసు. కాబట్టి మేమేమంటామంటే మేము చెప్పిన నిన్న అమిత్ షా గారు హుందాగా మాట్లాడారు. ప్రజల హక్కు, తెలంగాణ ప్రజల హక్కు, మేము నిధులు పెంచి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు మేము మా ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకునే హక్కు కూడా మాకున్నది. అంతేగాని తెలంగాణ ప్రజల హక్కు కాదని చెప్పలేదు, బాధ్యతారహితంగా మాట్లాడడం లేదు అని చెప్పడం జరిగింది. దానితో పాటు వారు ఏం చెప్పారంటే మేము ఇచ్చిన నిధులు అంకెలతో సహా చెప్పారు. కాబట్టి అవి తప్పని మీరు ఖండిస్తున్నారా? కేసీఆర్ గారు కానీ వీళ్ళు కానీ ఖండిస్తున్నారా? ఆయన తర్వాత మాట్లాడు. కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత హైదరాబాద్ నన్ను నువ్వు మాట్లాడిన తిట్టినావు అయినా ఉంటున్నా నేను కోరుకుండాలి. ఇప్పుడు నువ్వు మా పార్టీని తిట్టినావు, అన్నీ అన్నావు. కేసీఆర్ మాట్లాడిన తర్వాత మా పార్లమెంట్ మీటింగ్ అయింది హైదరాబాద్. కేసీఆర్ మాట్లాడిన తర్వాత దానికి పార్లమెంట్ మీటింగ్లో లెక్క చెప్పారు. అయితే ఆ లెక్క చెప్పినప్పుడు తర్వాత మళ్ళీ కేసీఆర్ మాట్లాడలేదు. కాబట్టి మేమేం చెప్పినామంటే ఇదంతా కూడా ఆన్ రికార్డ్ లెక్క. కాబట్టి దీన్ని ఒకళ్ళు తప్పు చెప్పినా ఒకళ్ళు ఒప్పు చెప్పినా కూడా మళ్ళీ రికార్డు మీద ఉండేది. కాబట్టి కాబట్టి ఆ లెక్కకు కట్టుబడి ఉంటారా అని మేము అడుగుతున్నాం. మీరు ఛాలెంజ్ చేసింది కదా రాజీనామా చేస్తా అని. మీరు రాజీనామా చేస్తా అన్న మీరు మాకు 1,00,000 కోట్లు ఇవ్వలేదని చెప్పిన మీరు రాజీనామాకు కట్టుబడి ఉంటారా అని మేము అడుగుతున్నాం. పోయినా కూడా ఎవరు నిధులు ఇచ్చిండ్రు అని సర్పంచులు చెప్తున్నారు. మీరు 1,00,000 కోట్లు ఇచ్చారనే మీ దగ్గర లెక్కలు ఉన్నాయి. కాదు నేను చెప్పేది, మీ దగ్గర లెక్కలు 1,00,000 కోట్లకు సంబంధించి మీ దగ్గర లెక్కలు ఉంది. రావాల్సిన నిధుల గురించి ఏం మాట్లాడతారు? రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల గురించి ఏం మాట్లాడతారు? కరువు నిధుల గురించి ఏం మాట్లాడతారు? అంగన్వాడీ కేంద్రాలకు కేంద్రం ఇస్తారని చెప్పి ఇస్తున్న దాని గురించి ఏం మాట్లాడతారు? ఒకటి మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కోసం 24,000 కోట్ల రూపాయలు నీతి ఆయోగ్ సిఫార్సు చేస్తే దాని గురించి ఏం మాట్లాడతారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న మిషన్ కాకతీయ కావచ్చు, మీకైనా టీఆర్ఎస్ కైనా కాంగ్రెస్ కైనా మూడు పార్టీలకి రాష్ట్ర ప్రయోజనమే ముఖ్యం. రావాల్సినటువంటి నిధుల గురించి ఎవరైనా మాట్లాడాలి. మీరు ప్రశ్న అడిగిన జవాబు చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వానికి బడ్జెట్ ఉంటుంది, కేంద్ర ప్రభుత్వానికి బడ్జెట్ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వానికి నిధులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ పార్టీ మేనిఫెస్టో పెట్టుకున్నది, వాళ్ళు మిషన్ కాకతీయ కానీ మిషన్ భగీరథ కానీ అవన్నీ వాళ్ళ ప్రభుత్వంలో భాగంగా పెట్టుకున్న కార్యక్రమాలు, కేంద్రం పెట్టిన కార్యక్రమాలు కాదు. వాళ్ళు పెట్టుకున్న కార్యక్రమాలు మాట్లాడినా వాళ్ళు పెట్టుకున్న కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించుకుంటున్నారు. నిర్వహించుకున్న క్రమంలో కేంద్రాన్ని సహాయం అడుగుతారు, కేంద్రం పరిధిలో ఇవ్వాల్సిన సహకారం ఇస్తుంది. అంతేగాని ఇవన్నీ పెట్టేసి ఇవన్నీ మీరు ఎందుకు ఇయ్యరు అంటే ఏం మాట్లాడినట్టు? మీరు పెట్టిన బడ్జెట్ లో 60% నిధులు ఖర్చు పెడతలేరు. మేము పెట్టిన బడ్జెట్ లో 100-110% బడ్జెట్ ఖర్చు పెడుతున్నాం. ఆన్ రికార్డు లెక్కలున్నాయి. దమ్ము ఉంటే 3 పదాల కాడికి రాండి, ఇవాళ మీడియాను పెట్టండి, మేధావులను పెట్టండి, ఒక జడ్జిని పెట్టండి, మీ వకాలత్ మీరు చేయండి, మా వకాలత్ మేం చేస్తాం. ఎవరిది తప్పో తేల్చి పారేద్దాం. అప్పుడు ఎవరు రాజీనామా చేయాలో తేల్చి పారేద్దాం. మాట్లాడి రాష్ట్రంలో మా అధికారం కాంగ్రెస్ కట్రస్ దేశంలో రాష్ట్రంలో వీళ్ళ కట్రస్ ఉండదు.
అదే వాళ్ళ బాధ. పెట్టుకోండి, ఎన్ని మీటింగ్లు పెట్టుకోండి చెప్పుకోండి, చూద్దాం రాబోయే రోజుల్లో. అట్లా మాట్లాడిన వాళ్ళు చాలా మంది అడ్రస్ లేకుండా పోయినరు. స్టార్ట్ అయింది, అట్లా మాట్లాడిన వాళ్ళు చాలా మంది అడ్రస్ లేకుండా పోయినరు. చూద్దాం మీరు కూడా పార్టీ కాదు మాది, కుటుంబ పార్టీ కాదు. కాబట్టి కుటుంబ పార్టీ కాదు మాది, డెమోక్రసీ ఉన్న పార్టీ మాది. దాని గురించి మాట్లాడట్లేదు. రాష్ట్రానికి సంబంధించి ఏం ప్రయోజనాలు జరిగాయి, కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చింది, చెప్తున్న లెక్కల తెలంగాణ 2014 జూన్లో ఏర్పడితే ఆ 2 సంవత్సరాలు 14, 15, 15, 16 2 కూడా కరువుతోని అల్లల్లాడింది తెలంగాణ రైతాంగం. మొదటి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం కరువు బియ్యం రావు, బియ్యం రావు. మీరు ఎందుకు నేనేమంటున్నా లెక్కల మీద నిలబడాలి. 2014 కాంగ్రెస్ పార్టీ ఏమి ఇచ్చిందో చెప్పండి. చెప్తాను. ఇచ్చింది అంత. ఇప్పుడు ఇదే ఈ రాష్ట్రానికి చెప్పండి కూడా మాట్లాడలేదు. చెప్పారు, అంతవరకు నేను అది చెప్పారు, చెప్పగలుగుతాను. ఇదే కనుక మీరు అనవసరంగా మీరేదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఫ్రస్ట్రేషన్ లేదు. 2010 నుంచి 2014 కాంగ్రెస్ పార్టీ మీరు కేంద్రంలో చెప్పండి. మెట్రో రైలు ఇచ్చినాము, చెప్పండి. ఎయిర్పోర్ట్ ఇచ్చినాము, ఎక్స్ప్రెస్ వే ఇచ్చినాము, మేము రైతులకు రుణమాఫీ చేసినాం. కరెంట్ రాలేదండి, ఒక రోజు కరెంట్ చక్కగా రాలేదు. కరెంట్ వస్తుందంటే కేంద్ర ప్రభుత్వం ఘనత, ఇలా రోడ్లు అవుతున్నాయంటే కేంద్ర ప్రభుత్వం ఘనత, రైలు టైంకి వస్తుందంటే కేంద్ర ప్రభుత్వం ఘనత. చాలా చేసినాం. ఒక్కటి వాళ్ళు ఏదో అడిగినంత మాత్రాన ప్రజలకు తెలియదా మేమేం చేసినాము? దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు గుండు పిన్ని తయారు చేసే శక్తి లేదు మన దగ్గర. 3 పూటల కడుపు నిండా తినే శక్తి లేదు. ఈ రోజు ఆహార ధాన్యాలు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, అక్కడి వరకు తీసుకొచ్చినాం. సరే ఒక మాట ఆయన అన్నాడు కాబట్టి చెప్పినా, లేదంటే నేను డీవియేట్ కాకపోతే. నేను అడిగేది ఏంటంటే కరువు రైతులకు అందాల్సినటువంటి కరువు సాయం నిధులు వీళ్ళు అడిగిందేమో 3,500 కోట్లు, వాళ్ళు ఇచ్చిందేమో 800 కోట్లు. 800 దగ్గర 800 కోట్లు వాళ్ళు ఇచ్చింది. వీళ్ళు అడిగిందే తక్కువ. యాక్చువల్గా వచ్చిన కరువు బృందాన్ని మా కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదండ రెడ్డి గారు నేను అందరం కలిసినాం. వాళ్ళు క్షేత్రస్థాయిలో చాలా తీవ్రమైన కరువు ఉందండి, వీళ్ళు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం తక్కువనే అడిగింది అని అన్నారు వాళ్ళు. అంటే 5,000 కోట్లు అడగాల్సింది ఉంది, వీళ్ళు 3,500 కోట్లు అడిగిండ్రు. ఆ అడిగిన 3,500 కోట్లు కేంద్రం ఇచ్చింది ఎంత? నిన్న సీఎం గారు చెప్పింది 6,076 కోట్లు అడిగాము, 855 కోట్లు మాత్రమే ఇచ్చారు. అంటే నేనేమంటున్నా, మీరు కనీసం తెలంగాణలో కరువుతో అల్లాడుతున్న రైతులను ఆదుకోవాలన్న చిత్తశుద్ధి కేంద్రంలో ఉందా లేదా? ఈ నిధుల విషయంలో తెలిసిపోలే. 6,000 కోట్ల కరువు అంచనా ఉంటే 800 కోట్లు ఇస్తారు మీరు. కేంద్రం ఇదా? నువ్వు తెలంగాణకు వచ్చి ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నావు? నెంబర్ 1. నెంబర్ 2, ఆ ఇచ్చిన 800 కోట్లలో వీళ్ళు ఏం ఖర్చు చేయలే. ఆ నిధులన్నా రైతులకు అందలేదు. అంటే రైతుల ఈ రాష్ట్రంలో రైతుల విషయంలో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ఉన్న టిఆర్ఎస్ దొంగాట ఆడుతున్నారు, రైతులను మోసం చేస్తున్నారు. అన్ని విషయాల్లో ఇట్లనే ప్రజల్ని మోసం చేస్తున్నారు. నిన్నటితోని ఇది మొత్తం బహిరంగం అయిపోయింది. ప్రజల్ని కూడా అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. ఈ మాయ మాటల్ని నమ్మి టీటీడీ నాయకురాలు మీరేం చెప్తారండి? 1,00,000 కోట్లకు సంబంధించి అమిత్ షా ఏమో రాష్ట్రానికి 1,00,000 కోట్లు ఇచ్చామని చెప్తున్నారు. నిన్న సీఎం కేసీఆర్ గారు ఏమో లెక్కలతో సహా వివరించారు. నా లెక్కలు తప్పని తెలితే రాజీనామా చేస్తానని కూడా అన్నారు. మీరేం చెప్తారు? ఇక్కడ మొదలు చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఇది ఇవ్వాల్సిందెంత, ఇచ్చిందెంత, మీరేం తిన్నారు మేమేం తిన్నారు అన్నట్టు ఉందండి లెక్కల పత్రాలు అవన్నీ. ఇచ్చింది ఆయనేమో అంత కుల్లాగా 1,00,000 కోట్లు ఇచ్చామని చెప్తున్నారు. ఎక్కడిచ్చారు 1,00,000 కోట్లు? లెక్కలతో సహా మేము తెలుస్తామని చెప్పేసి ఎంబటే వచ్చి కేసీఆర్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం కూడా అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే అబద్ధం చెప్తే మన పార్టీ వాళ్ళందరూ ఖండించారు. టీడీపీ వాళ్ళు మీరు వాళ్ళు కలిసి ఇక్కడ కలవడం విషయంగా ఇక్కడ క్లారిటీ ఏంటనేది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏది ఉన్నదో అది కొంచెం తప్పు అని చెప్పేసి ఇవ్వటం, క్లారిటీ ఇవ్వడంలో ఎవరిది తప్పు లేదు. ఆయన ఉన్న ఇప్పుడు సీఎం గారు ఆయన ఉన్న హోదాలో ఆయనకు వచ్చింది ఎంత ఇచ్చింది ఎంత అనే దాని మీద ఆయన క్లారిటీ ఇవ్వబోయారు. ఆ ఇచ్చిన క్లారిటీలో మరి ఇచ్చి ఏవైతే మనకి చెప్తున్నారో లెక్కలు 50,000 లెక్కలు రాష్ట్రానికి మనకు వచ్చింది, 50,000 13
ఈ లెక్కలు వచ్చినాయి, అంగన్వాడికి 4,200 కోట్లు ఇట్లా పోయినాయి అని ఏవైతే మనకి లెక్కలు చెప్తున్నారో ఆ విధంగా మనకి ఇప్పటి వరకు చూపించింది కూడా మనకి ఇంతవరకు లాభాలు అనేది లేవు. ఏవైతే మిగులు బడ్జెట్ లో ఉన్న మన రాష్ట్రం కూడా ఇప్పుడు అప్పుల పాలైంది అని అంటే ఆయన ఇచ్చిన 1,00,000 కోట్లు మరి ఈ అప్పుల పాలల్లో ఎక్కడ పోయినాయి, మరి ఇంకెంత అప్పులు ఉన్నాయి అనేది ఇంకా చాలా వివరణ ఉందండి. ఆయన ఒక మాట 1,00,000 కోట్లు అని అన్నంత మాత్రం ఇప్పుడు 1,00,000 కోట్లకే ఆయన వివరణ ఇచ్చి అదైతే కాదు కదా. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఏవైతే మనం అప్పులు ఉన్నామో వాటన్నిటివి కూడా ఇంతవరకు మనకి ఏవి తెలియలేదు, ఏ లెక్కలేని. నిజంగా కూడా ఈ రోజు కొన్ని విషయాలలో కేంద్రము సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అంగన్వాడీ జీతభత్యాలు పెంచినాం, సహకరించాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగం కొంతవరకు మాకు అప్పట్లో నేను చెప్పాను కదా లెక్కలు 13% నుంచి 19% పెరుగుతూ ఉంది. దేశంలో నిరుద్యోగం పెరుగుతూ ఉంది. ఈ రోజు రైతుల విషయంలో 4,200 కోట్లు 4,200 కోట్లు కేంద్రం ఇస్తుంది. 10,000 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం దానికి కేంద్రం ఇచ్చే నిధులు కేంద్రమే ఇస్తుంది, రాష్ట్ర నిధులు పెరుగుతున్నాయి. అంగన్వాడీలో 53% కేంద్ర నిధులండి. ఒక్క నిమిషం వేణుగారు, ఉపాధి హామీలో 90% కేంద్ర నిధులు. ఇప్పుడు మీరు అన్నారు 6,000 రూపాయలు గర్భిణీలకు ఇస్తే 100 మందికి ఇస్తే 50 మందికి 12,000 ఇచ్చి మేము ఇచ్చినామని చెప్పుకుంటారు. మా డబ్బులే డబ్బులు చేసి ఇస్తున్నారు. అంత చీటింగ్. ఈ రోజు ముఖ్యమంత్రి గారు లెక్క పత్రాలు చెప్పినారు, అమిత్ షా గారు లెక్క చెప్పినారు. మేమేమన్నా అమిత్ షా గారు పొయ్యేలోపు సమాధానం ఇయ్యమన్నాం. ఈరోజు చూద్దాం అమిత్ షా గారు ఏమంటారు. మళ్ళీ అదే చెప్పారు కదా, 1,00,000 కోట్లు ఇచ్చామని చెప్పేశారు. మళ్ళీ నిన్న రిపీట్ చేశారు. 1,00,000 కోట్లు గుండు గుత్తగా చెప్పేస్తే అయిపోతారు. 10,00,000 కోట్లు ఇచ్చేసాం అంటారు. మీరు ఆయన నిన్న చదివిన పథకాల లిస్టు అది దేశవ్యాప్తంగా తెలంగాణకు వచ్చి ఏం చేసినావో చెప్పమని ఇక్కడ ప్రజలు అడుగుతున్నారు. చెప్పే మొక్కలు లేక ఫసల్ బీమా యోజన అన్నారు. రైతులకు ఎంతమంది బీమా ఇచ్చినారు చెప్పండి. జాతీయ పార్టీకి ప్రతినిధి ఫెడరల్ స్ట్రక్చర్ తెలియకపోతే ఎట్లా అంటే చూస్తూనే ఉన్నారు. అది కాదు నేను అడిగేది, తెలంగాణకు ఇన్ని కొత్తగా ఏర్పడిన రాష్ట్రం జాతీయ అధ్యక్షులు సహకరించాలి, చట్టంలో ఇచ్చిన హామీలను కూడా అమలు చేయాలి. బీజేపీ ఏ మోహం పెట్టుకోవాలి. చర్చలో పాల్గొన్నారు తాడూరు శ్రీనివాస్ గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, అనుషారాం గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి HM TV.